గాన విభజన. ఘన విభజన అనే టాపిక్‌ని మాట్లాడొచ్చు. లేదా ఛందస్సు అనే మాటైనా మాట్లాడొచ్చు. రెండిట్లో ఏది మాట్లాడినా ఒకటే విషయం. సో, మీ అందరికీ ఒక మాటిస్తున్నా. మీరు 10థ్ క్లాస్ పిల్లలైనా, 9థ్ క్లాస్ పిల్లలైనా, టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా, డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే కొత్తగా టీచింగ్‌లోకొచ్చిన, తెలుగు టీచర్‌గా ట్రై చేస్తున్నా, మీ అందరికీ చెప్తున్నా. మీ అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చేసి వెళ్తున్నా. ఈరోజు ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని. సో, ఇక ఒక్క విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతి టాపిక్‌ని కూడా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఓకేనా? సో, ఈ ఘన విభజనలో మీకు మార్క్స్ కావాలంటే మార్క్స్ ఒస్తాయి. అండ్ కాన్సెప్ట్స్ కావాలంటే కాన్సెప్ట్స్ ఒస్తాయి. అండ్ అన్నిటికన్నా మించి ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాననే ఫీలింగ్ అనేది తప్పకుండా తెప్పిస్తాను. ఇక మొదలు పెడతాం చూడండి. మీరు కొన్ని విషయాలు మీరు చూస్తే ఇక్కడ మీరు బాగా చూస్తే మీకు కొన్ని విషయాలు ఏం తెలుస్తాయి అంటే మీరు చాలా వరకు పద్యాల్ని చూస్తూ వెళ్తూ ఉంటారు. ఒక్కసారి పద్యాలను చూసుకుంటూ వెళ్తే ఈ పక్కన మీకు అనుకుని కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఈ పద్యం అనేది ఉత్పలమాల అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని అలాంటి కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసుకొని ఈ పద్యంలో ఏ లైన్ తీసినా సరే ఉత్పలమాలే కనిపిస్తుంటది. సో, ఆ ఉత్పలమాల లక్షణాలు. దాని తర్వాత ఇక్కడ అనుకుని ఒక అక్షరం కనిపిస్తుంది. అంటే ఏంటంటే చంపకమాల. ఇక్కడ నువ్వు ఏ లైన్‌లో పద్యంలోని ఏ పాదం తీసుకున్నా ఆ పాదం అంతటిని కూడాను చంపకమాల అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని వెళ్తుంటది. సో, ఇంకొన్ని పద్యాలుంటాయి. అనుకుని ఉంటది. కంద పద్యం అది. అని ఉంటది. తేటగీతి పద్యము. అని ఉంటది. ఆట వెల్ది. కొన్ని కొన్ని ఉంటది. అవి మత్తేపము. కొన్ని ఉంటది. అది సార్దూలము. ఈ రకంగా ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లక్షణాలుంటాయి. ఇవన్నిటికి ఆన్సర్ తెలియాలంటే మనందరికీ తెలియాల్సిందేంటంటే ఘన విభజన. అసలు ఘనాలని విభజన చేస్తేనే పనవుతది. అయితే మీ అందరికీ చెప్తున్నా ఇది డెడ్ ఈజీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థం కావాలంటే ఫస్టు ఒక్క 3 విషయాలు మీ అందరికీ నేర్పిస్తా. ఒక్కసారి మీరు స్కూల్‌లో ఏబీసీడీలు నేర్చుకునేటప్పుడు ఎప్పుడన్నా ప్రశ్నించారా? సార్ ఎందుకు నేర్పిస్తున్నారు అనుకోని. కానీ మెల్లగా ఓపిక పడితే ఎల్‌కేజీ అంతా కూడాను కొన్ని వర్డ్స్ నేర్చుకున్నారు. వర్డ్స్ నుండి చిన్న చిన్న సెంటెన్స్ నేర్చుకున్నారు. సెంటెన్స్ నుండి కొంత పారాగ్రాఫ్ నేర్చుకొని, పారాగ్రాఫ్ నుండి ఒక స్టోరీని నేర్చుకున్నారు. వన్స్ నేర్చుకున్నాక ఇంగ్లీష్‌లో ఫ్లూయెన్సీ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడాను ఫస్ట్ కొన్ని విషయాలు చెప్తా. జస్ట్ ఓపిక పట్టి వింటే మిగిలినవన్నీ కూడాను గాల్లో దడ లేపేస్తారు. సరేనా? సో, ఇక మన టాపిక్‌లోకి వెళ్ళిపోతే హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు చూసుకుంటూ వెళ్తే ముందుగా ఘన విభజన కాన్సెప్ట్‌లో నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుందేంటంటే ఓకేనా? ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుందేంటంటే అసలు గణాలు అంటే ఏమేమి ఉన్నాయి? ఏంటా గణాలు? అనుకోని మీకు ముందుగా చెప్పాలనుకుంటున్నా. సో, ఇక్కడ మీరు గణాలు అనేది చూసేటప్పుడు మీకు తెలియాల్సిందేంటంటే నంబర్ 1 అనుకుని ఒక సింబల్ ఉంటది. దీన్ని ఏమంటామంటే లఘువు అంటాం. అట్ ద సేమ్ టైమ్ ఈ అనుకుని ఒక సింబల్ ఉంటది. దీన్ని ఏమంటామంటే గురువు అంటాం. ఒకటి లఘువు, ఇంకొకటేమో గురువు. సో, లఘువుకి, గురువుకి ఏంటి తేడా అనుకోని మీకు అర్థం చేసుకున్నట్లయితే వీటన్నిటికి ఒకటి తేడా. అదేంటో తెలుసా? లఘువు అనేది ఒక మాత్ర టైం పడుతుంది. అంటే ఒక మాత్ర టైం. టైం ఎంత పడుతుంది? మాత్రము. ఒక మాత్రము అనే టైం పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు చూస్తే దీనికి 2 మాత్రల టైం. 2 లేదా 3 మాత్రల టైం పడుతుంది. అసలు మాత్ర అంటే ఏంటి అనుకోని మీ అందరికి వచ్చే క్వెషన్ ఏంటంటే మాత్ర అంటే టైము. ఇంకొక మాటలో చెప్పాలంటే చిటికి వేసే టైము లేకపోతే కను రెప్ప వేసే సెకన్‌ని ఏమంటామంటే మాత్ర అంటాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి కను సెకన్ వేసినప్పుడు చెప్పిస్తాం. రెప్ప వేసినప్పుడు చెప్పేస్తాం. అదే ఇన్ కేస్ ఇంకొక దీర్ఘంలో చెప్పాలంటే కగదీర్ఘమిస్తే కా అనుకోని ఉందనుకో. కగదీర్ఘమిస్తే కా అనేది నువ్వు డెఫినెట్‌లీ టైం తీసుకుంటావు. దారంలో అనేది చాలా టైం తీసుకుంటావు. సో, ఏదైతే కొద్దిగా ఎక్స్‌టెన్షన్ అవుతుందో వాటన్నిటిని కూడాను మనం చెప్పాల్సింది గురువు అనే కాన్సెప్ట్‌తో ఆ గణాలన్నిటిని వాడతాం. ఫస్ట్‌ది. ఏదైతే చాలా తక్కువ టైం పడుతుందో ఒక మాత్ర టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే క, ల నెక్స్ట్ ఆ తర్వాత ఇవన్నీ కూడాను జస్ట్ ఒక సెకండ్ టైమ్‌లో పిలిచేస్తాం కదా! వీటన్నిటికి లఘువు అనేది అంటాం. ఈ విషయాలు మీ అందరికీ అర్థమైపోతే ఒక పనైపోతుంది. సో, లఘువేంటి, గురువేంటి అని తెలిసిపోయింది కదా! ఇప్పుడు నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పడానికి వెళ్తున్నాను. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఏంటి అనంటే లఘువు, గురువు అనేది ఫిక్స్ చేయడానికి ట్రై చేసేటప్పుడు మీకు ఇంకొద్దిగా సిట్యుయేషన్ అది ఏమెళ్తుందో తెలుసా? ఇంకొద్దిగా సిట్యుయేషన్ ఏమెళ్తుందంటే గురువు అనేది టెస్ట్ చేయడానికి ఒక 5 రూల్స్ ఉన్నాయి. ఈ 5 రూల్స్‌ని మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే పనులన్నీ అవుతాయి. ఏంటి ఆ 5 రూల్స్ ఏంటి అని కొంచెం చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. సో, ముందుగా మనం చూసుకున్నట్లయితే దీర్ఘమున్న అక్షరాలన్నిటికీ కూడా మనం గురువు అనుకోని చెప్పవచ్చు. అంటే దీర్ఘమా? దీర్ఘమిస్తే క, ద, ల, వ వీటన్నిటికి కూడా గురువు అనుకోని గుర్తిస్తాం. అది. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే నిండు సున్నా ఉంటుందో వాటన్నిటిని కూడా గురువు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ గంప అనుకున్న పదం ఉందనుకో, గమ్ అనే అక్షరానికి నేను గురువుగా చూసుకుంటాను. అనే అక్షరానికి లఘువుగా చూసుకుంటాను. ఇంతే. ఇంతకు మించి ఇంకేమీ లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి
పంక అనుకుని ఉందనుకో, సో పంక అన్నప్పుడు పంక అనుకుని ఉందనుకో, పం అనే లెటర్‌కి నేను సింగిల్ లెటర్‌గా తీసుకొని దీనికి గురువు అంటాను. దీర్ఘమిస్తే కా అనుకుని ఉంది కదా! దీనికి కూడా నేను గురువు అంటాం. ఇలా నేను సింపుల్‌గా ఏది లఘువు, ఏది గురువు అనేది కనిపెట్టడానికి 0 ఉన్న అక్షరం అంతటిని గురువుగా తీసుకుంటున్నా. రెండో రూల్ అయిపోయింది. ఈసారి మూడో రూల్ ఏంటంటే పొల్లు అక్షరాలు. పొల్లు అక్షరాలు అంటే ఏంటి? ఇల్ ఓకేనా? ఇష్ ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఇలా ఏదైతే ఇలాగ ఇల్లుంటాయో వీటన్నిటిని కూడాను మనం ఏమంటామంటే పుల్లు అక్షరాలు అంటాం. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఏంటి అనుకో మీకు చెప్తా చూడండి. ముందుగా బా కొమ్ము దీర్ఘమిస్తే బూ కదా, ఇదొక గురువు, ఎక్కువ టైం పడుతుంది. ష ఇదొక లఘువు, నా ఇదొక లఘువు. కానీ ఇక్కడ మనం లఘువు అని అనుకుంటాం కదా, కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ముల్ దీని అంతటికి కలిపి సింగిల్ లెటర్ గా తీసుకోవాలి. ఎప్పుడైతే ముల్ అనుకుని ఉందో దీని అంతటికి కలిపి మనం గురువుగా తీసుకుంటాం. ఇది కాన్సెప్ట్ అంతా కూడా. సో అనేది సపరేట్, ఇల్ అనేది సపరేట్ కాదు. ఇక్కడ రూల్ ప్రకారం అంటే ముల్ అనేది అంతా కూడాను ఒకటే అనమాట. సో ఎక్కువ టైం పడుతుంది కదా, ముల్ ఎక్కువ 2 సెకండ్లు పడుతుంది కాబట్టి గురువు అని తీసుకుంటాం. ఈ ముక్క అర్థం అయిపోతే పనులు అయిపోతాయి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఫోర్త్ రూల్. ఈ ఫోర్త్ రూల్ అంటే ఏదైతే విసర్గ అనుకోని ఉందో ఓకేనా, ఇంతకుముందు 0 చూసారు కదా, విసర్గ ఉండే వాటన్నిటిని కూడా మనం గురువుగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి దుహు అనేది గురువు, కం అనేది కూడా గురువు అనమాట. సో ఈ రకంగా దుఃఖం అనే కాన్సెప్ట్కి మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే పనులు అయిపోతాయి. ఓకేనా? ఈసారి లాస్ట్ రూల్, ఈ రూల్ ఒక్కటి మీ అందరికీ కాస్త కన్ఫ్యూజన్ ఇస్తుంది. ఈ కన్ఫ్యూజన్ ఇచ్చేది మీరు సాల్వ్ చేస్తే సాల్వ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైతే ఒత్తున్న అక్షరం ఉందో ఆ రకమైన అక్షరాలన్నీ కూడా చూసుకుంటూ చెప్తారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది చూడండి. ఇక్కడ అమ్మ ఉంది కదా, ఆ అనేది లఘువు అనుకుంటారా? తప్పు. ఎప్పుడైనా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే ముందేముంది అనే దాని గురించి అర్థం చేసుకొని దాని ప్రకారంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మా అన్నప్పుడు ఈ ముందు దానికి ఒత్తుంది కదా, ఈ ఒత్తుండడం వల్ల ఇది నీకు దీని యొక్క ఎఫెక్ట్ దీని మీద పడుతుంది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఏమవుతుంది? ఇది గురువు అవుతుంది. సో మా అనేది సింపుల్ గా లఘువు అవుతుంది. సార్ ఎలా జరిగింది ఏంటి అనుకొని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అన్యాయము అనుకుని అన్నావు అనుకో, అంటావు ఏంటి? ఫస్ట్ అంటావు. సో ఈ దాంట్లో అన్న తర్వాత అనడం వల్ల ఇక్కడ ఒత్తుండడం వల్ల అంటావు. సో ఇక్కడ టైం ఎక్కువ పడుతుంది, అందుకే దీని అంతటిని గురువుగా తీసుకుంటారు. ఇక మిగిలింది ఏంటి? యాకి దీర్ఘమిస్తే యా అనేది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దీన్ని గురువుగా తీసుకుంటున్నాం. సో పాయింట్ అర్థమైందా? అన్యాయము అనే పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్కి అక్రమము ఉంది కదా, దీన్ని ఎలా తీసుకుంటాము అనేది ముందుగా అర్థం చేసుకుంటుంటారు. ఏంటి? అంటాం, అక్. సో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అందుకే ఒత్తున్న ప్రతిసారి కూడా ఈ ముందున్న అక్షరానికి దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఒత్తు వల్ల దీని మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అనేది గురువుగా పడుతుంది. తర్వాత ఇంక మిగిలింది అంటే రా అనేది సింపుల్ అక్షరమే కదా, రా అనేది సింపుల్ అక్షరం కాబట్టి లఘు. అది ఎక్కడ చూస్తే దీర్ఘం ఉంది, దీర్ఘం ఉండడం వల్ల ఇది దీన్ని గురువు పెట్టు. అది ఎక్కడ చూస్తే సింపుల్ గా లఘువు అనేది పెట్టేసాం. ఇది అలాగే ఇంకేంటి? లఘువు అనేది, ఇది కూడా లఘువు అనేది పెట్టేసాం. ఇక్కడ ఉద్యోగం ఉంది కదా, ఏమంటాం? ఉద్దు అంటున్నాం కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది దీని మీద పడుతుంది. సో ఇది ఒక గురువు. కానీ ఇక్కడ రెండోది ఏదైతే ఒత్తుందో ఈ ఒత్తు అనేది చూడండి, అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇక్కడ గమ్ అనేది కూడా నెలగో గురువు. ఈ కాన్సెప్ట్ అనమాట. అందు గురించే గాని లేకపోతే గాని ఉద్దు గాని ఇలా పలుకుతుంది కదా, దీని ఎఫెక్ట్. ఇదంతా నాకు అసలు ట్రిక్ బేస్డ్ గా వెళ్ళిపోతుందంటే దీని ప్రకారంగా వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు ఒత్తుంది కదా, ఒత్తుండడం వల్ల ఇది గురువు, దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. ఓకే, ఇక ఒత్తుంది కదా, ఒత్తుండడం వల్ల దీన్ని గురువు అంటాం. దీని మీద దీర్ఘం ఏం లేదు కదా, లఘువు. ఇది ఎలాగో దీర్ఘం లేదు కాబట్టి లఘువు. ఓకేనా? ఇప్పుడు మీకు అందరికీ కాన్సెప్ట్స్ అర్థమైపోయి ఉంటాయి. ఎందుకు? ఒకవేళ దీర్ఘం ఉంటే దానికి గురువు పెడతాం, 2 అక్షరం కూడా. దీర్ఘం లేకపోతే దాన్ని లఘువుగా ట్రీట్ చేస్తాం, ముందున్నదాన్ని గురువుగా ట్రీట్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ వే. ఇప్పుడు సెకండ్ దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు మీ అందరికి క్వశ్చన్ వచ్చేస్తుంది. ఈ అనేది లఘువు, ది అనేది లఘు. కానీ అన్న ముందుకు ప్రా అనేది ఉంది కదా, దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది అంటే లేదు. ఎందుకు పడదు చెప్పడానికి చూస్తుంది. ఇది ప్రవీణత అనుకుని ఉంది. సో ఇది అనేది సపరేట్ వర్డ్, ప్రవీణత అనేది సపరేట్ వర్డ్. ఎప్పుడైతే సపరేట్ వర్డ్ ఉంటుందో దీని యొక్క ఎఫెక్ట్ దీని మీద పడదు, ఎందుకంటే అది ఒక సపరేట్ వర్డ్ కదా, దాని ఎఫెక్ట్ దీని మీదకి ఎందుకు పడుతుంది? ఇది ప్రవీణత, ఇది అని ఇక్కడ ఆపేస్తాను. ప్రవీణత అనేది సపరేట్ గా పెడుతున్నాం కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ ఏం పడదు, ఇది ఇండివిజువల్ గా పడుతుంది. ఇప్పుడు ప్రా అనే దానికి ఏం పెడతామన్నా అంటే కళ్ళు మూసి చెప్పేస్తున్నాం. ప్రా అనేది లఘువుగా మారుతుంది. అంటే ప్రా అనేది లఘువుగా మారుతుంది. ఓకేనా? కాబట్టి ముందు దాని మీదకి ఎఫెక్ట్ ఏమీ పడదు, ప్రా అనేది డైరెక్ట్ గా పడుతుంది. కాబట్టి ఫస్ట్ టైం చూడు టక్కన పడిపోతుంది ప్రా. ఓకేనా? సో ప్రవీణత. ఇక్కడ కూడా చూడు, నీ అనేది ఎలాగో గురువు. ఓకే, ప్రవీణత దీని ఎఫెక్ట్ నీ ప్రభావము. నీ అనేది సపరేట్, ప్రభావం అనేది సపరేట్ కదా.
టక్కని పలికేస్తున్నావు కాబట్టి ఇది కూడా లఘువు. టక్కని పలుకుతున్నావు కాబట్టి లఘువు అనేది. సో మిగిలిన వాటిని ఒకసారి చూద్దాం. వి అనేది గురువు, నా అనేది ఎలాగో లఘువు, తా అనేది లఘువు, బాకి దీర్ఘం వస్తే బా కాబట్టి గురువు, వమ్ అనేది కాబట్టి ఇది ఎలాగో గురువు. సో ఇప్పుడు నీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే అన్న ఇక్కడ ఫస్ట్ లెటర్స్ కి మనం లఘువే పెట్టాలా అంటే నువ్వు సెకండ్ లో చదివేస్తున్నావు కాబట్టి దాన్ని లఘువు అని పెడుతున్నావు. అలా కాకుండా కొద్దిగా ఎక్కువ టైం తీసుకుని ఉంటే దాన్ని గురువు పెడుతావు. అన్న ఇలాంటి పదాలు ఏవైనా ఉన్నాయంటే ఏవైతే ఒత్తులు రావత్తు, షావత్తు, సావత్తు, వావత్తుతో స్టార్ట్ అవుతాయో అన్నిటినీ కూడా ఓకే. ఇప్పుడు ధ్వజం ఉందనుకో, ధ్వజం ఫాస్ట్గా చదివేస్తావు. ప్రవీణ్ ఫాస్ట్గా చదివేస్తావు. భ్రాత ఫాస్ట్గా చదివేస్తావు. నెక్స్ట్ ఈ రకంగా అన్నట్టు కొన్ని పదాలు ఏవైతే రాసా ఒత్తులు ఇవన్నీ మ్యాక్సిమం ఫాస్ట్గా చదవడానికి పనికొస్తుంది కాబట్టి ఇది ట్రిక్ అనమాట. నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే నీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొద్దిగా ఇదే దాంట్లో ఇంకొక మోడల్ ట్రై చేద్దాం. వృత్తులు. ఇక్కడ వృ అనే టక్కని చదివేస్తున్నావు కదా, లఘువు ఎట్టేస్తావు అని అనుకుంటావు. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ముందు దానికి వెళ్ళి చూడు, ఈ తావత్తు ఉంది. సో తావత్ ఎఫెక్ట్ అని దీని మీద పడుతుంది. సో తావత్ ఎఫెక్ట్ దీని మీద పడటం వల్ల దావత్ ఎప్పుడు పడడం వల్ల ఇది గురువుగా మారుతుంది. ఇప్పుడు తూ ఉంది కదా, తూ సింపుల్ గా పలికేస్తున్నాం కాబట్టి లఘువు. అదే తూ ఉండుంటే మనకు ప్రాబ్లం వచ్చేది అనమాట. తూ అనేది వచ్చింటే ప్రాబ్లం వచ్చిండేది కాబట్టి ఈ రకంగా ప్రాబ్లం, ఇది లఘువు. ఓకే, లిట్లా అన్నప్పుడు చూడండి ఈ లావత్ ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. లావత్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇది గురువు. ఇది టీ సింపుల్ గా గురుదీర్ఘం కాదు, సింపుల్ గా గురువు అనమాట. దా అనేది లఘువు, మా అనేది లఘువు. దట్స్ ఇట్. ఇప్పుడు అన్యాయము ఉంది కదా, యావత్ ఎఫెక్ట్ దీని మీద పడుతుంది కాబట్టి గురువు. నాకు దీర్ఘం ఇస్తే నా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. అట్ ద సేమ్ టైం ఎం అనేది ఎలాగో గురువు. ఓకే, విద్దు యావత్ ఎఫెక్ట్ దీని మీద పడుతుంది కాబట్టి ఇది గురువు. ఓకేనా, దీర్ఘం ఉంది కాబట్టి గురువు. అట్ ద సేమ్ టైం దీని యొక్క ఎఫెక్ట్ దీని మీద పడుతుంది కాబట్టి గురువే. లాస్ట్ కి ది అనేది కాబట్టి లఘువు. ఓకేనా, ఇలా కాన్సెప్ట్స్ అన్ని కూడా అయిపోయాయి. ఎవరికైతే ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ వరకు వచ్చిన వాటన్నిటిని కూడా కొంతవరకు అర్థం కాలేదని భయమేస్తే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ స్లైడ్ దగ్గర ఆగేసి ఈ మొత్తాన్ని ప్రాక్టీస్ చేయి. ఓకేనా, ఈ మొత్తాన్ని ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తు కానీ, లేకపోతే ఏం అవసరం లేదు. ఓకేనా, సో ఈ మొత్తాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత వచ్చేయడానికి ట్రై చేస్తూ వెళ్దు కానీ. ఓకే, ఇప్పుడు మీ అందరికీ కూడాను నేను డిఫరెంట్ వేస్లో అన్ని రకంగా చూసాను. మామూలుగా ఒత్తుంటే ఏ రకంగా చేయాలి, ఒక స్టార్టింగ్ అయితే ఎలా చేయాలి, ఒకవేళ దీర్ఘం ఉంటే ఏ రకంగా వస్తుంది, దీర్ఘం లేనప్పుడు ఏ రకంగా ఎఫెక్ట్ పడుతుంది, అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేయించాను. వన్స్ ఈ రకంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు మీ అందరికీ కూడాను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఏది లఘువు ఏది గురువు అని పెట్టేసుకుంటాం కదా. అయితే ప్రతిసారి కూడా మీకు చెప్పే మాట ఒకసారి చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్వు లఘువులు గురువులు పెట్టేటప్పుడు వాటికంటూ కొన్ని పేర్లు ఉంటాయి అబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకవేళ గురువు లఘువు వచ్చింది ఇక్కడ చూడండి. ఓకేనా, గురువు లఘువు వచ్చింది, లఘువు గురువు లఘువు. ఓకేనా, లఘువు గురువు, లఘువు గురువు. ఈ రకంగా మూడు లెక్క గణాలుగా వచ్చేటప్పుడు వాటికంటూ సపరేట్ గా పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి U11 గురువు లఘువు వచ్చినప్పుడు దీన్ని గానం. ఓకేనా, దాని పేరు ఎప్పుడు బా అనే గణం పేరు వస్తుంది అనమాట. అది ఎక్కడ చూస్తే దీనికి జా గానం, సా గానం, యా గానం, రా గానం, తా గానం, మా గానం, నా గానం. సో ఇలా మూడు ఉండే వాటి అన్నిటికీ కూడా పేర్లు ఉన్నాయి. సార్ ఇవన్నీ కూడా నాకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది, ఏమైనా ట్రిక్ ఉందా? ట్రిక్ అనేది ఉంది. లేదు ట్రిక్ కాకుండా నీకు సింపుల్ గా అర్థం కావాలి, ట్రిక్ వద్దు, ఒకసారి కాన్సెప్ట్ చెప్పండి అంటే చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఒకటి ఉంది కాబట్టి ఆది గురువు, మధ్య ప్లేస్ లో ఉంటే మధ్య గురువు, చివరి ప్లేస్ లో ఉంటే అంత్య గురువు కాబట్టి ఇది బా జాస. ఓకేనా, బా జాస. ఇప్పుడు లఘువు పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తే ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు కాబట్టి ఇది యా రాత. ఓకేనా, ఇక అన్ని లఘువులో అన్ని గురువులో ఉన్నానుకో మా, అన్ని లఘువులో ఉన్నాయనుకో నా. సో ఎవరికైతే కాన్సెప్ట్ బేస్డ్ గా వెళ్ళాలనుకుంటున్నాడో, ఈ కాన్సెప్ట్ ప్రకారంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు భజస, ఎరత, మన అనుకుని పెరుగుతారు అనమాట. అయితే ఈ కాన్సెప్ట్ నాకు కూడా సంబంధం లేదు, నేనైతే ఈ ట్రిక్ నేను ఫాలో అవును, నేను వేరే ట్రిక్ ఫాలో అవుతాను. అది ఏంటి ఆ ట్రిక్ అని చెప్పడానికన్నా ముందు, ఆ ట్రిక్ చెప్పడానికన్నా ముందు మీ అందరికీ కూడాను ఎప్పుడు 3 గణాలకు మాత్రమే కాదు 2 గణాలకు కూడా పేరు పెడతారనమాట. ఇన్ కేసు 2 లఘువులు వచ్చి దీన్ని లాలా అంటారు. ఓకేనా, లలనం. ఓకేనా, లలా గణం అంటారు. ఓకేనా, ఇన్ కేస్ రెండు కూడాను గురువులే వచ్చాయి అనుకో దీన్ని గగనం అంటారు. సో దీన్ని ఏమంటామంటే 2 అక్షర గణాలు అంటారు. ఇంకొకటి సిచ్యువేషన్ చూద్దాం. ఇన్ కేస్ ఒకసారి లఘువు ఇంకొకసారి గురువు వచ్చింది అనుకో దీన్ని లగనం అంటారు. ఏంటి లగనం. కాకపోతే ఇన్ జనరల్ మనం దీనికి పెట్టే పేరు ఏం పేరు అంటే వాగానం అంటారు. సో దీనికి ఏం పేరు పెట్టుకుంటామంటే వా అనే పేరు పెట్టేస్తాం. ఏంటి వా. ఇక్కడ చూడండి బా జా సా సింగిల్ పేర్లు పెట్టుకోండి కదా, బా అనే పేరు, జా అనే పేరు, డ్రావా అనే పేరు. ఇన్ కేస్ దీనికి ఒక లఘువు ఒక గురువు వచ్చింది అనుకో దీనికి
వా అనే పేరు పెట్టేస్తాం. లగనం ఓకేనా, వగనం వగనం అని పేరు. ఇన్ కేస్ ఒక గురువు ఒక లఘువు వచ్చింది అనుకో, దీనికి ఎక్కువగా వాడే పేరు ఏం పేరు అంటే గా అనే పేరు వాడేస్తాం అనమాట. ఓకేనా, హగనం అనుకొని కూడా వాడుతుంటారు ఎక్కువగా కూడా. ఇది చూడండి గల గల. ఓకేనా, ఓకే. ఇప్పుడు మీకు 2 అక్షరాల పేర్లు కూడాను ఒకసారి నేర్చుకో. మోస్ట్‌గా మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటేటి సింగిల్‌గా ఉంటే లాగనం, గురువు ఉంటే యు. ఇది ఎలాగో గగనం. ఓకేనా, లగనం, గగనం అనేది తెలుసు. ఈ పాయింట్స్ అయిపోయాయి. అయితే ఇప్పటి వరకు కూడా మనకి ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఇదిగో ఈ పేర్లు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ పేర్లు ఉపయోగపడతాయి. సో ఇప్పటి వరకు ఏమేమి చెప్పుకొని వచ్చాం ఒకసారి మీకు అందరికీ చెప్తాను చూడండి. ముందు అసలు లఘువు అంటే ఏంటో చెప్పాం ఒక మాత్ర ప్రకారంగా. నెక్స్ట్ గురువు అంటే ఏంటి, 2 లేదా 3 మాత్రలు పడితే వచ్చేదంతా. అసలు గురువుని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక 5 రూల్స్ చెప్పి దాని మీద చిన్నగా ప్రాక్టీస్ చేసాం. ఒకవేళ ఈ లఘువు గురువుల ప్రకారంగా గణాలు పెట్టుకుని వెళ్తే 3 వాటి ఉంటే ఏం పేర్లు ఉంటాయి, 2గా ఉంటే ఏం పేర్లు ఉంటాయి, అట్ ద సేమ్ సింగిల్గా ఉంటే ఎలాంటి పేర్లు ఉంటాయి, 3, 2 ఒక గణం ప్రకారంగా చూసుకుంటాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రిక్ అనేది తెలిస్తే పనులు అయిపోతాయి. ఏంటి ఆ ట్రిక్ అనేది చూసుకున్నట్లయితే, సో ట్రిక్ పేరు ఏం పేరు తెలుసా, యా మాత రాజ బానస లగం. ఓకేనా, చూడండి యా మాత రాజబానస లగం. ఏంటి, యా మాత రాజబానస లగం. మీలో కొంతమంది తెలివైన వాళ్ళందరూ కూడాను అన్న నాకు ఇది వద్దన్న, నాకు ఇంకొక పేరు కావాలన్న అంటే, సో ఆ రకంగా కూడా చెప్తా. సో ఇంకొక పేరు కావాలి అనుకుని అంటారు కదా, దా ప్రకారంగా చెప్పడానికి ట్రై చేస్తుంది చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇదిగో మీరు అనుకుంటున్న, నాకు తెలిసి మీరు కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కాబట్టి ఒకసారి మీరు చూడండి. యా మాకు దీర్ఘమిస్తే మా, తాకు దీర్ఘమిస్తే తా, ఈ 2 ఇది గుర్తుంచుకోండి. రాకు దీర్ఘమిస్తే రా, ఈ 3 కూడా దీర్ఘాలు అనమాట. యమాత యమాత యామాత రాజబానస, యమాత రాజబానస, యమాత రాజబానస. సో యమాత రాజబానస, యమాత రాజబానస, యామాత రాజబానస బానస. సో ఈ పాయింట్స్ గుర్తించుకోవాలి, ఇవి గుర్తించుకోవాలి. సో ఏంటన్నా దీనివల్ల ఉపయోగం ఏంటి, మాకేమైనా ఉన్నాయా అనుకోని మీ అందరికీ కూడా తెగ పిచ్చి అయిపోతుంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇందాక నుండి మీకు ఆలోచనలు వస్తుంటాయి, ఎందుకు ఇవన్నీ కూడా మాకు అవసరమా అనుకోని. అవసరమే, ఎస్ అవసరమే. ఏ రకంగా అవసరం అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు కాసేపట్లో చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఎస్, కాసేపట్లో మీ అందరికీ చెప్పేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది, ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది తెలియడానికన్నా ముందు ఇంకొక హెల్ప్ నాకు తెలుసుకోవడానికి ఏంటంటే, ఇది కూడా ఒకసారి నేర్చేసుకుంటే పని అయిపోయింది. ఎలాగ ఉపయోగపడుతుంది ఏంటో ఒకసారి చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి సిచ్యువేషన్ చూద్దామా. ముందు మనకంటూ పద్యానికి సంబంధించిన పాదం ఇచ్చేస్తారు. ఓకేనా, పద్యానికి సంబంధించిన ఇలా పాదం ఇచ్చేస్తారు. వన్స్ ఇలా పద్యానికి సంబంధించిన పాదం ఇచ్చేటప్పుడు దీని నుండి మనకి ఏ రకంగా చెప్తారంటే పేర్లు కనిపెట్టు అనుకుని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏ రకంగా పేర్లు కనిపెట్టాలి చూద్దాం. ముందుగా నీకు ఇచ్చిన ఒక పద్యానికి ఇచ్చేటప్పుడు దానికి ఏంటంటే 3 3 3 3 3 3 అక్షరాలుగా 3 పదాలుగా మనం చిన్నగా విడగొట్టేస్తాం. ఫస్ట్ చేయాల్సిన పని 3 3. ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది, రెడీ అయిపోయింది. ఎక్కడ నుండి 3 3 3గా విడగొట్టేస్తాం. ఫస్ట్ పని 3 3గా విడగొట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి గణాలకి ఇచ్చేద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఎం అనే అక్షరానికి మనం గురువు పెడతాం. ఎందుకు 0 వచ్చింది కదా, 0 వచ్చింది కాబట్టి ఎం అనే దానికి గురువు. తా అనేది లఘువు, అట్ ద సేమ్ టైం యు అనేది లఘువు. ఓకే, ఇక్కడ బ్రూ అనేది ఇక్కడ ఎఫెక్ట్ వస్తుంది కదా, ఒత్తుంది కాబట్టి గురువు పెట్టుకున్నాము. అట్ ద సేమ్ టైం ఓకేనా, ఇక్కడ దు అనేది లఘువు అయ్యింది, అట్ ద సేమ్ టైం లై అనేది గురువు అయింది. ఓకే, గురువు అయింది. ఆ తర్వాత చూడండి తా సింగిల్ లఘువు, మా లఘువు, కు అనేది లఘువు, నీ గురువు, ఓ లఘువు, కా లఘువు, రుమ్. సో రుమ్ ఉంది కాబట్టి పక్కగా అది గురువు, దా అది లఘువు, వా అనేది లఘువు. ఇక్కడ ఒత్తు ఉంది, సో ఒత్తు అనేది ఉండడం వల్ల గురువు అయింది. దీర్ఘం ఓకేనా, సో మధ్యలో ఈ అక్షరం ఉంది కదా, ఈ అక్షరంకి దీర్ఘం ఏం లేదు కాబట్టి లఘు, దీర్ఘం. సో అరసంలో పట్టించుకోకండి, దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏముంది సింగిల్ అక్షరం కాబట్టి ఇలా ఓకేనా, లఘు, నా అనేది ఒక విడిచిపెట్టింది. సో ఇక్కడ నేను ఈ రకంగా రాసేటప్పుడు ఇప్పుడు మీ అందరికీ ఏమర్థమైందంటే సిచ్యువేషన్ అంతా కూడాను మనం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటూ వెళ్తే గణాలు పెట్టుకుంటూ వెళ్ళాం కదా. ఇప్పుడు ఒక పద్యం తీసుకున్నాం, పద్యాల్లో 3 సెట్లుగా చేసుకుంటూ వెళ్ళాం. దానికి ఏది లఘు ఏది గురువు అనేది రూల్స్ ప్రకారం పెట్టుకుని వెళ్ళాం. ఇప్పుడు మనం నేర్చుకున్న పేర్ల వల్ల మనకేంటి ఉపయోగము, ట్రిక్స్ వల్ల మనకేంటి పేరు ఉపయోగం అంటే యా మాత రాజబానస కదా. ఇప్పుడు చూడు U11 ఏంటి, U11 ఏ రకంగా వస్తుందో చెప్తాను చూడండి. యా మాకు దీర్ఘమిస్తే మా, తాకు దీర్ఘమిస్తే తా, రా జ బాగా దీర్ఘమిస్తే బా, నా స
లాగం యమాత రాజబానస లగం అనుకొని పెట్టుకున్నాం కదా. దీనివల్ల ఏంటి ఉపయోగం ఇప్పుడు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ రకంగా పెట్టుకుంటామో యాకి లఘువు, ఓకేనా, యాకి లఘువు, ఓకే, యా అనే దానికి లఘు వచ్చింది. మొదటి పాయింట్ యా అనే దానికి లఘు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి గమ్ అనేది ఉంది కదా, గమ్ అనే దానికి గురువు వచ్చింది. కనుక గమ్ అనేది గురువు వచ్చింది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి గురువు గురువు గురువు, ఓకే, నెక్స్ట్ చూడండి లఘువు లఘువు లఘువు. ఆ తర్వాత లఘువు తర్వాత మనం ఏం పెడతాం, గురువు అనేది పెడతాం. ఆ తర్వాత గురువు కాబట్టి తర్వాత ఇక్కడ లఘువు పెడతాం. సో ఇది ఒక ట్రిక్ అనమాట, ఓకేనా. ముందుకి ఒక లఘువు వచ్చింది, లాస్ట్ గురువు వచ్చింది, 3 లఘువులు 3 గురువులు. ఇక్కడ గురువు తర్వాత లఘు పెట్టాము, ఇక్కడ గురువు తర్వాత లఘువు తర్వాత గురువు అనేది పెట్టాం. దట్స్ ఇట్, ఓకేనా. నీకు ఈ రకంగా లేదన్న ట్రిక్ ఏం అవసరం లేదు. నువ్వు పెట్టిన ప్రకారంగా నేను పెట్టుకుంటూ వెళ్తామంటే అలా కూడా పెట్టుకుని వెళ్ళు. యాకి లఘువు, మాకు దీర్ఘిస్తే మా గురువు, తాకు దీర్ఘిస్తే తా గురువు, రాకు దీర్ఘిస్తే రా గురువు, జా అనేది లఘువు, బా అనేది గురువు, ఓకేనా, నా అనేది లఘువు, సా అనేది లఘువు, లా అనేది లఘువు, గమ్మ అనేది గురువు. ఈ రకంగా వచ్చింది. అన్నా ఎందుకన్నా ఇంతసేపు నాకు ఏం అర్థం కావట్లేదు, దీనివల్ల ఉపయోగం ఏంటన్నా అనుకోనంటే రుకో జరా చివరికి వస్తుంది చూడండి. ఒక లైన్ ఇచ్చేటప్పుడు దానికి మూడు వాటిగా విడగొట్టేసి దానికి గణాలుగా విడగొట్టేసాం. లా లా గణాలు పెట్టేసాం. గణాలు పెట్టిన తర్వాత దీని పేరు ఎలా పెడతాం చూడండి, గురువు లఘువు లఘువు. సో చూడండి గురువు లఘువు లఘువు, ఏంటి గురువు లఘువు లఘువు. ఏం పేరు వచ్చింది, బా అనే అక్షరం వచ్చింది కాబట్టి బా అనే అక్షరం ఇక్కడ రాసుకున్నాం, ఓకేనా, బా అనే అక్షరం రాసుకున్నాం. తర్వాత చూడండి గురువు లఘువు లఘువు, అంటే గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు కదా. ఇక్కడ చూడండి గురువు లఘువు గురువు, చూడండి గురువు లఘువు గురువు ఎక్కడితో స్టార్ట్ అయింది, రా అనే అక్షరంతో స్టార్ట్ అయింది కాబట్టి రా అనే పేరు పెట్టుకున్నాను. సో రగనం అనే పేరు పెట్టుకున్నాను. నెక్స్ట్ చూడండి లఘువు లఘువు లఘువు, చూడండి లఘువు 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 కాబట్టి నా అనే పేరు, సో నా అనే పేరు పెట్టుకున్నాను. తర్వాత చూడండి గురువు లఘువు లఘువు, అంటే గురువు లఘువు లఘువు, చూడండి గురువు లఘువు లఘువు, బా అనే పేరు, బా అనే పేరు. తర్వాత చూడండి గురువు లఘువు లఘువు, సో మళ్ళీ చూడండి గురువు లఘువు లఘువు కాబట్టి బాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బా అనే పేరు. తర్వాత చూడండి గురువు లఘువు గురువు, సో గురువు లఘువు కదా, గురువు లఘువు గురువు అంటే రా అనే పేరు, సో రాతో స్టార్ట్ అవుతుంది కదా, రా అనే పేరు. లాస్ట్ చూడండి లఘువు గురువు, లఘువు గురువు మనం ఏం పెడతామో వా అనే పేరు పెట్టుకుంటాం అన్నాం కదా, వా పేరు. సో ఇప్పుడు ఈ రకంగా వచ్చింది. అన్న ఈ రకంగా పేర్లు పెట్టుకుంటే నాకు ఏమొచ్చిందంటే బారాన బబరవ, ఏంటి బారాన బబరవ వచ్చింది. సో ఇది వచ్చడం వల్ల మాకేంటన్నా, సో లైన్ తీసుకున్నాను, దాన్ని 3 ముక్కలుగా విడగొట్టాను, దాన్ని లఘువు గురువులుగా మార్చాను. సో ఈ చీట్ కోడ్ వల్ల ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో దాని ప్రకారంగా వీటికి భరణ బబర వచ్చింది కదా. దీనివల్ల మాకేంటి ఉపయోగం అని అంటే నీకు ఇప్పుడు చెప్తా, చాలా జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఇది నేర్చుకోవాల్సిన టైం వస్తుంది. సో అర్జెంటుగా ఇది నేర్చుకోవాల్సిన టైం వస్తుంది. ఒక్కసారి మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం చూడండి. ఏంట ఆ పని ఏంటంటే బారాన బబరవ అనే గణాలు వచ్చాయి అనుకో, దాని పేరు ఏం పేరు అంటే ఉత్పలమాల. ఏంటి ఈ పద్యం ఏంటి, ఉత్పలమాల. మీరు స్టార్టింగ్ ఒక పద్యం చూస్తారు కదా, ఆ పద్యం ఏ ప్యాటర్న్ లో ఉంది, ఉత్పలమాల అనే పద్య రకంగా ఉంది. అది ఎలాగుంటది, వాటికి భరణ బబరవ అనే గణాలు ఉంటాయి. ఏంటి నువ్వు ఆ పద్యంలో ఏ పదం తీసుకున్నా సరే భరణ బబరవ అనే పద్యం ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ పద్యంకి సంబంధించిన లైన్ తీసుకున్నా అది ఏ పద్యము, అది ఉత్పలమాల పద్యమా, లేకపోతే చంపకమాల లాంటి పద్యమా, లేకపోతే శార్దూలం లాంటి పద్యమా, లేకపోతే మధ్యపం లాంటి పద్యమా అనేది నీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. దట్స్ ఇట్, ఓకేనా. సో ఇది సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినవి ఇప్పుడు నేను చెప్తాను, దీని ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళండి. భరణ బబరవ అంటే ఉత్పలమాల, చంపకమాల అంటే నజ బజ జజరా, ఏంటి నజ బజ జజరా, నజ బజ జజరా. శార్దూలం అంటే మస జస తతగా, ఏంటి మస జస తతగా, మస జస తతగా. మత్తేపం అంటే సబరణమయ్యవ, ఏంటి సబరణమయ్యవ. ఇక నుంచి ఎవరైనా అడిగితే మీరు టకా చెప్పాలి ఉత్పలమాల, ఓకేనా. ఉత్పలమాల అంటే వెంటనే భరణ బబరవ అనుకుని చెప్పాలి. ఆ తర్వాత చంపకమాల అంటే నజబజ్ జజరా అనుకుని చెప్పాలి. ఆ తర్వాత శార్దూలం అంటే మస జస తతగా అనుకుని చెప్పాలి. ఆ తర్వాత మీకు ఇంకేముంటుంది, మత్తేపం ఉందనుకో సబరణమయ్యవ అనుకుని చెప్పాలి. అన్న ఎలాగ చెప్పాలి ఏంటి అంటే ఫస్ట్ ఇవి నేర్చుకో, భరణ బబరవ, నజబజ్ జజరా, నెక్స్ట్ మస జస తతగా, సబరణమయ్యవ, ఇవి నేర్చేసుకో. ఇవి అయిపోయిన తర్వాత ఈ భరణ బబరవ దేనికి వస్తుంది, ఉత్పలమాల కదా. దీనికి ట్రిక్ చెప్తాను చూడండి. ఊ బా చ నా ఉబాచన శ్యామ, ఉబా అంటే ఉత్పలమాలకి భరణ బబరవ, చంపకమాలకి నజబజ్ జజరా, శార్దూలంకి మసజస్తతగా. ఇంకేం మిగిలింది లాస్ట్ గా
మస అనుకుని మిగిలి ఉంటుంది. ఇది సాకేమో మా పెట్టాము, మరి మాకేం పెట్టాలి? సా పెట్టాలి. ఇంక మిగిలింది సవరణమయం ఉంది కదా, సవరణమయం అనేది మా అనేది వచ్చిందంటే ఇది సిచ్యువేషన్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సా అనేది మా వస్తుంది, మా అనేది సా వస్తుంది. ఓకేనా? మస్జస్ తతగా అనేది శార్దూలంకి సవరణమై వచ్చింది అనుకో, సవరణమయ్యకి మత్యం అనేది చెప్పారు. ఓకేనా? సో ఇప్పుడు మీ అందరికీ కూడా సో కొన్ని విషయాలు అనేవి అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఓకేనా? కొన్ని విషయాలు అనేవి నాకు తెలిసి కొన్ని విషయాలు మీ అందరికీ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని, ఈ అన్ని కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఒక లైన్ తీసుకుంటాం. ఆ లైన్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఏ రకంగా సాల్వ్ చేయాలి ఏంటి అనేది చేసుకుంటూ వెళ్తే పనులన్నీ అవుతాయి. ఓకే, సో కొన్ని పనులన్నీ ఇప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ముందుగా నేనే కొన్ని పద్యాలు తీసుకుంటాను. ఆ పద్యాలు తీసుకొని ఏ రకంగా సాల్వ్ చేస్తానో చూద్దాం. ఓకేనా? కొన్ని పద్యాలు తీసుకొని దీన్ని ఏ రకంగా సాల్వ్ చేస్తాను మీకే చూపిస్తాను. చూడండి, కొన్ని పద్యాలు తీసుకొని ఏ రకంగా సాల్వ్ చేస్తాను మీకే చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ అన్నిటిని యూజ్ చేసుకొని 2 మార్క్స్ ఎలా తీసుకొని రావాలో చెక్ చేద్దాం. అండ్ మనకి పద్యాలు పాదాలు ఇస్తారు. సో పద్యానికి సంబంధించిన ఒక లైన్‌ని పాదం అంటాం కదా, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మనకు అర్థం చేసుకుందాం. సో ముందుగా ఏం చేద్దామంటే, ముందుగా ఇచ్చిన దాన్ని ఏం చేద్దామంటే 3గా విడగొట్టేసుకుంటే పనులైపోతాయి. 3గా విడగొట్టుకున్నా అవుతది, విడగొట్టుకోకపోయినా అవుతది. మామూలుగా ఎందుకులే కన్‌ఫ్యూజన్ అనేది విడగొట్టేస్తే బెస్ట్ అనుకుని చేసేస్తామనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 1, 2, 3 సో ఒకటి విడగొట్టాను. 1, 2, 3 అరసున్నాన్ని పట్టించుకోకూడదు. గమ్ అనేది ఫుల్ లెటర్‌గా తీసుకోవాలి. సో దీన్ని విడగొట్టాను. ఆ తర్వాత 1, 2, 3 తర్వాత 1, 2 ఈ ముళ్ళు అనేది ఉంది కదా, దీన్ని కూడా ఒక లెటర్‌గానే తీసుకోవాలి. దాన్ని 1, 2, 3 సో విడగొట్టాను. 1, 2, 3 దీన్ని విడగొట్టాను. ఈ రకంగా సిచ్యువేషన్ అంతా కూడా ఉంది. వన్స్ నేను విడగొట్టిన తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కూడా ఏం చేస్తానో చూడండి. వెంటనే ఏం చేయాలి? దీన్ని విడగొట్టేయాలి. విడగొట్టేసిన తర్వాత ఇక్కడ నేను పేర్లు రాయాలంట. ఫర్ ఎగ్జాంపుల్‌కి లే అనేది గురువు అవుతుంది. ఓ అనేది గురువు అవుతుంది. గా అనేది గురువు అవుతుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నాలాంటోడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకెక్కువ సాల్వ్ చేయడు. ఇప్పుడు వెంటనే ఏం చేస్తామంటే 3 గురువులు. గురువు, గురువు, గురువు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? మా అనే పేరుతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మా అనే పేరు వచ్చేస్తది. తర్వాత సా అనే పేరు వచ్చేస్తది. తర్వాత జా అనే పేరు వస్తది. తర్వాత సా అనే పేరు, తర్వాత తా అనే పేరు, తర్వాత తా అనే పేరు, తర్వాత గా అనే పేరు. మసజస తతగా వచ్చేస్తది. మసజస తతగా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఉబాచన శ్యామ శార్దూలం అంటే మసజస తతగా. కాబట్టి ఇది శార్దూలం అనే పద్యం. ఓకేనా? ఈ పద్యం ఏంటి? శార్దూలం. ఓకేనా? ఇది శార్దూలం అనేది రాసిస్తే చాలు. ఈ పద్యము శార్దూలంకి సంబంధించింది సెట్ అయిపోయింది. అదేంటన్నా ఈ ఒక్క దాన్ని యూజ్ చేసుకుని మిగిలినవన్నీ ఎలాగన్నా కనిపెట్టావు అంటే, కావాలంటే నేనే చెప్తా. సిచ్యువేషన్ చూడండి. నా అనేది లఘువు. ఓకేనా? లా అనేది లఘువు. గమ్ అనేది గురువు. ఇక్కడికి అయిపోయిందా? నువ్వు కావాలంటే చూడు, సా అనే దగ్గరికి వెళ్తే సా అనేది ఇదే కదా, లఘువు, లఘువు, గురువు. చూడండి, లఘువు, లఘువు, గురువు. దిస్ ఈజ్ ద సైన్స్ బిహైండ్ ది తెలుగు. తెలుగు అంటే ఆ సమస్య కాదు, ఈ రకంగానే వస్తుంది. నువ్వు కావాలంటే నువ్వు జా అనే దాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ రాసినా, ఇక్కడ దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళినా అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్కి దా కదా, సో లఘువు, ఇదేమో గురువు, ఇదేమో లఘువు. ఓకేనా? కావాలంటే చూడండి, లఘువు, గురువు చూడండి. లఘువు, గురువు, లఘువు కదా, లఘువు, గురువు, లఘువు. జా అనే పేరు వచ్చింది. చూసారా? జా అనే పేరు స్టార్టింగ్ ఈ రకంగానే అనమాట. సాక్ చూడండి, సా అనేది లఘువు, లా అనేది లఘువు, ముల్ అనేది గురువు. ఓకేనా? లే అనేది గురువు, ఓ అనేది గురువు, అండ్ గు అనేది లఘు. గు అనేది లఘువు. గురువు, గురువు, లఘువు. సో తా అనే పేరు చూడండి, గురువు, గురువు, లఘువు. ఓకే, సో తా ఇక్కడ చూడండి సిచ్యువేషన్ అంతా కూడాను. ఎప్పుడైతే తా అనే తావత్తు వచ్చిందో దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. ఇది ఒక గురువు. ఓకేనా? లో గురువు. ఓకేనా? లో యా అనేది లఘువు. కావాలంటే చూడండి, నువ్వు రూల్స్ ప్రకారం వెళ్ళినా తా అనే పేరు వస్తుంది. లేదు యు1 అనుకుని వెళ్తే చూడండి, యు1 అంటే ఏంటి? తా అనే పేరు. సో కంప్లీట్గా సైన్స్ అనమాట. సైన్స్ లాంటి తెలుగు. కంప్లీట్గా మ్యాథ్స్ అనేది గట్టిగా ఉంటుంది దీంట్లో. ఓకేనా? సో ఇంకా లాస్ట్గా ముల్ అనేది ఏం తీసుకుంటాం? గురువుగా తీసుకుంటాం. ఓకేనా? ఇది గురువుగా తీసుకుంటాం. సో గమ్ అనేది చూడండి, లగం అనేది గురువుగా తీసుకుంటాం. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇది సిచ్యువేషన్ అంతా కూడాను. సో ట్రిక్స్ అర్థమయ్యే సిచ్యువేషన్ అంతా కూడా మస్జస తతగా శార్దూలం అనే పేరు అనమాట. ఓకే, ఇంకొన్ని సిచ్యువేషన్ తీసుకుంటాం. ఈసారి నేనేం చేస్తానంటే ఫస్ట్ 3గా విడగొట్టేస్తాను. దీనికి 2 మార్క్స్ వస్తే లేదో చెక్ చేద్దాం. ఓకేనా? 1, 2, 3 3 1, 2, 3 3 1, 2, 3 3 1, 2, 3 3 1, 2, 3 3
1 లిమ్ అనేదంతా కలిపి 1 2 3 3 ఆ రకంగా విడిచిపెడతాం. వన్స్ విడిచిపెట్టేసిన తర్వాత నాలంటోడు ఏం చేస్తాడంటే ముందుగా సిచ్యువేషన్ చెప్తాడు. యు అంటే గురువు, ర అంటే లఘువు, పు అంటే లఘువు. ఓకేనా? ఇప్పుడు మామూలుగా చేసే పని అంతా ఏంటంటే మొత్తం ఘన విభజన అంతా చేసి ఓకేనా గణాలన్నీ రాసి వాటి పేరుని ఎత్తుక్కొని రాసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ అసలైన సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ ఒక్కటి కరెక్ట్ అయిపోతే మిగిలినంతా కూడాను వచ్చేస్తుంది. కావాలంటే చూడండి U11 కదా, చూడండి U11 గురువు లఘువు కదా, గురువు లఘువు బా అనే దాంతో స్టార్ట్ అవుతుంది. బా అనే స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఎలాగో తెలుసు బా రా నా బా బా రా వా బరణ బరవా అనుకుని వచ్చేస్తుంది. కావాలంటే చూడండి బా అనే పేరుకి U11 కదా, సో U11 U11 సో U11. రా అనే పేరుకి ఇక్కడ ఏమొస్తుంది రా కదా, U1U ఓకేనా, U1U ఓకేనా, U1U ఓకేనా, U1U చూడండి U1U ఓకేనా, ఏంటంటే సారీ U1U అంటే ఏంటి రా అనే పేరు. నా అనే పేరుకి చెక్ చేసుకోండి, నా అంటే 111 ఓకేనా, 111 ఓకే. నెక్స్ట్ వా అనే పేరుకి ఏం లేదు కాబట్టి ఒకసారి మనం ఇక్కడ రాసేద్దాం అనమాట. డా అనేది లఘువు ఓకేనా, యా అనేది గురువు. సో లఘువు గురువు లగనం కదా వాగనం అనే పేరు అనమాట. సార్ అది ఏంటి సార్ ఎలా చేశారు? ఒకవేళ మీరు చెప్పిన రూల్స్ ప్రకారం ఒకసారి చెక్ చేయండి అనుకున్నంటే ఎస్ మీరు చెప్పిన రూల్స్ ప్రకారంగా కూడా చెక్ చేస్తాం. చూడండి ఓకే, దే కాబట్టి గురువు, షా టక్కున అయిపోతుంది, మే అనేది లఘు అవ్వాలి కదా, మరి ఇక్కడ ఎందుకు గురువు అనేది వచ్చింది అంటే ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ దీని ఒత్తు ఉంది కదా, ఈ ఒత్తి ఎఫెక్ట్ అనేది దీని మీద పడింది. అదేంటన్నా ఈ పక్కన బాక్స్ కదా, దీనికి ఏంటంటే బాక్స్లు అనేవి ఈ పేర్లు పెట్టుకోవడానికి రా, ఈ 3 వాటికి పేర్లు పెట్టుకోవడానికి, అంతేగాని ఇక్కడ ఉన్న ఘన విభజన కాదు. ఎఫెక్ట్ ఉండడం వల్ల దీనికి దీర్ఘం ఉందా లేదు కాబట్టి లఘువు, డా అనేది లఘువు, లా అనేది లఘువు, కొమ్ము దీర్ఘము కాబట్టి గురువు, నా అనేది లఘువు, ఈ అనేది గురువు లఘువు, రా గురువు, టా లఘువు, పు అనేది లఘువు, లిమ్ అనేది కాబట్టి గురువు వచ్చింది, దు అనేది లఘువు వచ్చింది, లే గురువు వచ్చింది, డా టక్కన అయిపోయింది, యా ఇది ఏకంగా అయిపోయింది. చూడండి భరణ బబరవ, ఉబాచన ఉత్పలమాల అంటే భరణ బబరవ కాబట్టి ఊబా కాబట్టి ఉత్పలమాల. ఇది దేనికి సంబంధించిన పద్యపాదాలు ఇవన్నీ కూడాను ఉత్పలమాల ఓకేనా, ఉత్పలమాల. సో ఇది సిచ్యువేషన్ అంతా కూడా ఓకేనా. సో ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తా, ఇంకొక 2 సాల్వ్ చేస్తాను మీ కళ్ళెదురుగాని. సో ఒక పని అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ప్రళయ పయోధము అనుకున్నది కదా, దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను సాల్వ్ చేసే విధానంగా ట్రై చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 3గా విడగొట్టాలి కాబట్టి 3గా విడగొట్టేస్తాను. 1 2 3 టక్, 1 2 3 టక్, 1 ఇదంతా కలిపి 1 1 2 3 టక్, 1 బొమ్మ అనేది 1 కాబట్టి 1 2 3 టక్, 1 ఇదంతా కలిపి 1 కాబట్టి 1 2 3 టక్, 1 2 3 టక్, 1 ఇదంతా 1 ఇది 2 3 ఓకే 3 కాబట్టి 3 3 3గా కరెక్ట్ సెట్ అయిపోయి. ఓకే ఇప్పుడు దీని అంతటిని కూడా నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి సిచ్యువేషన్ అంతా కూడా ముందుగా నేనేం చేస్తానంటే ప్ర టక్కని తెగిపోతుంది, ముందుకు ఇంకేం లేదు. ప్ర అనేది నాకు లఘువు ఒక టక్కని తెగిపోతుంది, ప్ర ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది, అందు గురించి నేను సాల్వ్ చేస్తాను. లఘువు ఓకేనా, లఘువు లా అనేది లఘువు, యా అని చెప్పడానికన్నా ముందుకు ఏదైనా వస్తుందా లేదు కాబట్టి లఘువు. కాబట్టి 3 లఘువులు వస్తే ఏమవుతుంది లఘువు కాబట్టి ఇది నా అనేది వస్తుంది. ఇక ఆటోమేటిక్ గా నేను ఈ ఘన విభజన అంతా చేయకుండా టక చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నజ బజ జజరా నజబజ జజరా అంతే, ఇంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఇలాంటప్పుడే నేను పాటించే టెక్నిక్ ఏంటంటే సెకండ్ది కూడా కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటాను. ఓకేనా, ప అనేది లఘువు ఓకేనా, యో అనేది గురువు, ద అనేది లఘువు, పక్కన ఏమైనా ఒత్తుందా ఒత్తులేదు కాబట్టి సేఫ్ అనమాట. 1U1 ఓకేనా, 1U1 కదా ఓకేనా, 1U1 సో జా అనే పేరు వస్తుంది. సో జా సో సెకండ్ రైట్ అయిపోతే ఆటోమేటిక్గా సెట్ అంతా అయిపోద్ది. సో జా ఎక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది కదా 1U1 వస్తుంది, ఇక్కడ కూడా జా కదా 1U1 వస్తుంది, ఇక్కడ కూడా చూడండి 1U1 అనేది వస్తుంది. నెక్స్ట్ బా అనేది ఇది కాబట్టి U11 కాబట్టి U11 వస్తుంది. తర్వాత లాస్ట్కి రా కదా, రా అనేది ఇది ఇక్కడ ఉంది కాబట్టి U1U. ఇప్పుడు మన రూల్స్ ప్రకారంగా ఎల్ఎస్ చేసిన ఇదే వస్తుంది, ఏం చేసినా వస్తుంది. నజబజ జజర కదా, ఉబాచన
చాన నజబజ్జర అనేది చన కదా, చంపకమాల. ఇది ఏ టైప్ ఆఫ్ పద్యము? చంపకమాల. చంపకమాల చంపకమాల. ఓకేనా? ఇప్పుడు మీకోసం ఒకసారి రూల్స్ ప్రకారం ఒకసారి క్రాస్ వెరిఫై చేసి చెప్పేస్తాను. ఎందుకంటే నేను చెప్పినట్టు కాకుండా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసి మీకు రూల్స్ బాగా ప్రాక్టీస్ అవ్వాలి కదా, ఒకసారి చేద్దాం. లఘువు గురువుని గుర్తించడం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చేసుకుంటూ వెళ్ళిపోదామా? ఓకే, ప్రా టక్కన అయిపోయింది కాబట్టి లఘువు, లా లఘువు, యా లఘువు, పా లఘువు, యో కాబట్టి గురువు, దా అనేది ముందుకు వచ్చేం లేదు కాబట్టి దా అనేది లఘువు, ముల్ అనేది ఉంది కదా, ముల్ అనేది ఒకటి ఉంది కాబట్టి గురువు అనేది తీసుకోవాలి. గు అనేది లఘువు, రి పక్కన ఏమైనా ఒత్తులేదు కదా కాబట్టి రి టక్కన అయిపోయింది కాబట్టి లఘువు, యు లఘువు. నెక్స్ట్ బమ్ ఉంది కాబట్టి గురువు, గి అనేది గురువు, పా అనేది గురువు, రమ్ రాక్షణ పెడితే రమ్ కాబట్టి గురువు. ఒక గాగుడిస్తే గి లఘువు, పి అనేది లఘువు, రాక్షణ పెడితే రమ్ కాబట్టి గురువు, గాగుడిస్తే గి అయిపోయింది. ఇక్కడ లా వస్తుంది, దీని యొక్క ఎఫెక్ట్ అనేది దీని మీద పడుతుంది ముందు పదం మీద కాబట్టి ఇది గురువు. ఎలాగో సున్నా ఉంది కాబట్టి గురువే అయ్యింది. ఓకేనా? డాక్ దీర్ఘం లేదు, దీర్ఘం లేకపోవడం అనేది లఘువు, అట్లా గుమ్ము ఉంది కదా ఇది రకంగా గురువు. ఓకేనా? ఈ రకంగా సిచ్యువేషన్ అంతా కూడా దీన్ని ఒకసారి విడగొట్టద్దామా? 1 2 3 3 1 2 3 1 2 3. ఓకేనా? 1 2 3 1 2 3 1 2 3. ఓకేనా? సో ఒకసారి ఏంటి లఘువు గురువులు పేర్లు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతామా? చూడండి, నీ గురువు, తిమ్ అంటే గురువు. ఓకేనా? దాకా తెరిస్తే రా కాబట్టి గురువు. ఓకేనా? నా అంటే లఘువు, తా అంటే లఘువు, లం అంటే గురువు. ఓకేనా? చి లఘువు, చే గురువు, యా జస్ట్ లఘువు. ఓకేనా? బా లఘువు, నీ లఘువు, గాక తెరిస్తే గా లఘువు గురువు. ఓకేనా? గురువు. ఓకేనా? నీ గురువు, కాక తెరిస్తే కా గురువు, కా లఘువు, పక్క వస్తే పో గురువు. ఓకే, నీ గురువు, బా అనేది లఘువు, లా అనేది లఘువు. సో నేను ఇక్కడ ఏంటి పక్కదాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. నేను చెప్పే మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పే మాట అప్పుడప్పుడు ముందున్న పదం మీద చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి, లేకపోతే చాలా దెబ్బ అయిపోతారు, చాలా బాగోదు. ఓకేనా? కావాలంటే ఇప్పుడు చూడండి సిచ్యువేషన్. ఓకేనా? యు యు యు. సో యు అంటే మా అనే పేరు వస్తుంది. ఓకేనా? మా ఇక ఆటోమేటిక్గా మీరు చల్లండి మసజస్తగా వస్తుంది. మా స జ స త త గ. ఓకేనా? మసజస్తగా వచ్చి ఉంటుంది. నీకు అంతకుమించి నీకు ఇంకేం ప్రాబ్లం లేదు. కావాలంటే చూడండి 1 1 యు. ఓకేనా? 1 1 యు కదా, 1 1 చూడండి 1 1 యు అంటే సాతో స్టార్ట్ అయింది కాబట్టి సా అనేది వచ్చింది. ఇంతే, నువ్వు వెతుక్కునేదే కదా. ఇప్పుడు దీని పేరు పెట్టేయాలి. సో నువ్వు గణాలుగా విడగొట్టావు, దానికి పేర్లు పెట్టేసి ఇప్పుడు మసజస్తది కదా. ఉబాచన, ఉబాచాన, ఇక మిగిలింది ఉబాచన, శ్యామ శ్యామ శ్యామ. మసజస్తగా వచ్చిందంటే దాని పేరు సాతో వచ్చి ఉంటుంది. అంటే సాతో శార్దూలం ఉంది కాబట్టి శార్దూలం. ఓకేనా? ఇది శార్దూలం అనే పద్యం, ఇది శార్దూలం అనే పద్యం. దట్స్ ఇట్. ఇంతే ఈ వీడియోకి సంబంధించినంత వరకు కూడాను. ఓకేనా? సో మీకు నచ్చిన వేళ మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. నా యొక్క బెస్ట్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ దాన్ని సాల్వ్ చేసి వెంటనే ఈ పేర్లు నేను కనిపెట్టి పేరు పెట్టేస్తాను. పేరు పెట్టినట్టు సీక్వెన్స్ రాసేస్తాను. సీక్వెన్స్ రాసిన తర్వాత ఇంకేముంటుంది, వాటికి సంబంధించిన పేర్లను దర వేసేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? లాస్ట్కి ఇది ఏం పేరు పెట్టేస్తాను. ఓకేనా? ఇది ఫస్ట్ ఈ 2 సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ వెరిఫై చేసుకుంటాను, పేర్లన్నీ నింపేస్తాను, ఈ పేరు పెట్టేసి గణాలనేవి దర వేసేస్తాను. అయితే మీరందరూ కూడా దీంట్లో బీభత్సంగా ఫెయిల్ అయిపోయే ప్రిజెషన్ ఏంటంటే మాకు దీర్ఘం పెట్టడము, తాకు దీర్ఘం పెట్టడము, రాకు దీర్ఘం పెట్టడం, బాకు దీర్ఘం పెట్టడం. ఈ 4ని కూడా మీరు రాంగ్ చేస్తే మీ ఎంటైర్ కాన్సెప్ట్ అంతా రాంగ్ అయిపోద్ది. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇది టోటల్గా ఏంటంటే ఇది టోటల్గా ఘన విభజనకు సంబంధించి. ఇదే ఘన విభజనకు సంబంధించి నేను ఆల్రెడీ చాలా వరకు సాల్వ్ చేసి ఉన్నాయి. సో ఇది ఒక సాల్వ్ చేసింది, ఇక్కడ సాల్వ్ చేసింది, ఇక్కడ సాల్వ్ చేసింది, ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి, ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి. అండ్ వీటన్నిటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనమాట. ఇదిగో గణాలు అనేవి. సో ఈ గణాలు ఏంటి, 2 అక్షరాలకు సంబంధించిన గణాలు పెద్దగా అవసరం లేదు. ఇది వాగణము, ఇది గాగణము. ఓకేనా? సో ఇవి కాన్సెప్ట్స్ అంతా కూడా. ఇదిగో గురువుకి సంబంధించిన కాన్సెప్ట్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? గురువుకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దట్స్ ఇట్. ఓకేనా? ఇది ఈ పాయింట్ ఇక్కడ ఉంది. దట్స్ ఇట్. బాయ్. బాగా చదువుకోండి, బాగా రాయండి. మీకు ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తే కింద ఆ ఘన విభజనకు సంబంధించింది వేయండి. సరేనా? సో నేను మీకు హెల్ప్ చేయాలి. ఓకేనా? మీరు బాగా చదువుకోవాలన్నా. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి గ్రామర్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.